ఒకసారి రాధాదేవి శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎంతకు శ్రీకృష్ణుడు రాకపోవడంతో అక్కడ ఉన్న పుష్పాలను తీసుకుని తన కేశాలలో అలంకరించుకుంటూ ఉంది. అలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి చాటుగా చూస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు వచ్చిన సంగతి రాధాదేవి గమనించింది కూడా. కానీ ఏమీ తెలియనట్టు అలంకరించుకుంటూ ఉంది. ఇంతలో శ్రీకృష్ణుడు వెనక నుంచి రాధాదేవిని పట్టుకుందామని అటుచాటు నుంచి నిదానంగా బయటకి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాధాదేవి చేతిలోని ఒక పువ్వును శ్రీకృష్ణుడి మీదకి విసురుతూ, కృష్ణ, నన్ను పట్టుకుని నా కేశములలో ఈ పువ్వును నువ్వే నీ చేతులతో పెట్టాలి అంటూ పువ్వును కృష్ణుడి మీదకు విసిరి ఒక్క ఉదుటున అక్కడి నుండి పరుగులంకించుకుంటుంది. అలా శ్రీకృష్ణుడిని బృందావనమంతా తిప్పుతూ బూచులాడుతూ ఉంటుంది. ఎలాగో తంటాలు పడి శ్రీకృష్ణుడు రాధాదేవిని పట్టుకుని, రాధా, పాదాలు ఎంత కందిపోయాయో కదా, రా ముందు అంటూ ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఉయ్యాల ఊపుతూ రాధాదేవి కాస్త సేద తీరిన తర్వాత తన పైనున్న వస్త్రంతో రాధాదేవికి విసురుతూ ఆమెకు హాయిని కలిగించి తన కేశాలలో ఆ పువ్వును చక్కగా అలంకరించి మిగిలిన పువ్వులను కూడా చక్కగా సర్దుతూ ఆమె కేశములను అలంకరించాడు. తర్వాత రాధాదేవి శ్రీకృష్ణుడి కోసం తను స్వయంగా వండిన పాయసాన్నాన్ని తెచ్చి అందించింది. ఇద్దరూ కలిసి పాయసాన్నాన్ని ఆరగించి తర్వాత మధురమైన వేణుగీతాన్ని శ్రీకృష్ణుడు పాడుతూ ఉండగా రాధాదేవి తన నాట్యంతో శ్రీకృష్ణుడిని ఆనందపరిచింది.